వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోయింది. 17కు 17 స్థానాలు గెలుస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ ప్రకటిస్తున్నారు. ఏంటి ఇంత ధీమా ఎందుకు వచ్చింది? అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకు పరిమితమైన బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో 17 గెలుస్తామని ధీమా రావడానికి కారణం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య జరిగింది ఒకే ఒకటి, అదే అయోధ్యలో రామ మందిరం నిర్మించడం. అదే ధీమానా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మనతో పాటు జన్ అవుతున్నారు బీజేపీ జాతీయ నేత, చాలా కీలకంగా చాలా సుదీర్ఘకాలంగా బీజేపీలో సేవలు అందిస్తూ వస్తున్న మురళీధరరావు గారు, ఏంటి ధీమా ఏంటి? నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడో నేను విన్నాను, 17 స్థానాలు గెలుస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలో కాంగ్రెస్ ఉంది, మొన్న 64 సీట్లు వచ్చాయి, వాళ్ళు 14 అంటున్నారు. బీఆర్ఎస్ ఎన్ని వస్తాయో కూడా ఇప్పుడు చెప్పట్లేదు. గతంలో సారు కారు 16 అన్నారు. అంటే మీరు ఇంకా ఒకటి ఎక్కువ చెప్తున్నారు, 17కు 17. ఏంటి ధీమా ఏంటి? దీనికి ఒక నేపథ్యం ఉంది. దేశవ్యాప్తంగా జాతీయ ఎన్నికల్లో కేంద్రంలో జరిగేటువంటి ఎన్నికలు అవుతున్నాయో ఆ ఎన్నికల విషయంలో ప్రజలు బీజేపీ పట్ల మొగ్గు చూపడం, ఆదరించడం, మద్దతు ఎక్కువ ఇవ్వడం, దీనికి చరిత్ర ఉంది. ఇది తెలంగాణలో ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఈసారి ఇంకొక అదనమైనటువంటి విషయం, అంటే దీంతో పాటు అదనంగా ఏంటంటే కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలా? ఈరోజు కాంగ్రెస్కు సరైనటువంటి స్థిరమైన బలమైన నాయకత్వం ఉంది అని చెప్పగలిగేటువంటి స్థితిలో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ కూటమి ఏదైతే ఏర్పరిచిందో అది 2 కాళ్ళతో నడవట్లేదు. ఇప్పటి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు ఉంటుంది అనేది సరే. పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, గత ఎన్నికల్లో కూడా మొగ్గు ఉంది, ఇక్కడ నో డౌట్. అది 17కు 17 అనేది కొంత అతిశయోక్తి లాగా లేదా? సాధ్యమేనా? అసలు ఒకటి మీరు బీజేపీ అంటేనే అతిశయోక్తి. అనేక అతిశయోక్తులు క్రియేట్ చేసింది బీజేపీ దేశ ఎన్నికల చరిత్రలా. అసలు బీజేపీ ఎక్కడ లేదు అనుకుంటే ప్రభుత్వానికి వచ్చింది అనేక రాష్ట్రాల్లో. కాబట్టి అసలు ఇక్కడ తెలంగాణలో ఇంకా మేము ఎక్కువ ఆశించినాం, అసలు రాష్ట్ర ఎన్నికల్ని, శాసనసభ ఎన్నికల్ని అతిశయోక్తి వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే 6 నెలలు 7 నెలల్లో మా దగ్గర నుంచి దొంగతనం చేసిండు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేశారు? ఏంటంటే తప్పుడు ప్రచారం చేసి అనవసరమైనటువంటి ప్రజల్లో ఒక మభ్యపెట్టి. వాళ్ళ తప్పెంతుందో మీద అంతే ఉందని నేను అంటా. ఎందుకంటే బీసీసీఎం అని ఒక నినాదం ఎత్తుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. బీసీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేశారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే కొంత సమీక్షాత్మకంగా నేను ఆలోచించొస్తే ఏమంటే, బీసీ సీఎం చేస్తున్నప్పుడు బీసీ సీఎం ఒక్కరిని చేయాలనుకోలేదు. నలుగురికి అవకాశాలు ఉన్నాయి. నలుగురికి అవకాశాలు ఉండడం కూడా ఒక వ్యూహమే. ఎందుకంటే ఈయనకేమన్నా ఆధారం ఉంటే ఈయనది కూడా వస్తుంది, ఈయనదేమన్నా ఆధారం ఉంటే ఈయనది కూడా వస్తుంది, ఆయనదేముంటే ఆయనదే వస్తుంది. ఎందుకంటే ఒక్కరు మా దగ్గర ఈయనతోనే వస్తుంది అనేది అభిప్రాయం లేదు. అందుకని నలుగురిది కూడా జేబులు వేసుకుందాం అనుకున్నారు కావచ్చు మా నాయకత్వం. అంటే మీరు అనుకున్నది ఒకటి, అయితే కిషన్ రెడ్డి గారికి ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చిందంటే ఆయనది ఆ కేటగిరీ లేడు. కాబట్టి ఎంపైర్ లెక్క మొత్తం అందరినీ కలిపి నడిపిస్తాడు అనే అభిప్రాయం ఉంటుంది. అందుకని అయితే దురదృష్టం, మాకు బీసీ చీఫ్ మినిస్టర్ని డిక్లేర్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవడం ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ మేము కూడా ఆలోచించాలా, మేము కూడా సమీక్ష చేసుకోవాల్సిన విషయం ప్రజలు ఇచ్చింది ఏంటంటే మా బీసీ అనుకునేటువంటి చీఫ్ మినిస్టర్లుగా ఉండగలిగినట్టు అందరూ కూడా ఓడిపోవడం. అది వాస్తవంగా మేము ఆలోచించాలా. అది మాకు దురదృష్టమే. ప్రజల దృష్ట్యా మేము కొంత పలసనైన దాని కారణంగా. అయితే ఒకటి, అయోధ్య రామ మందిరం అనేది ఈ ఎన్నికలకు అదే మీ అస్త్రంగా ఉండబోతుందా? ఎందుకంటే ఇంతకుముందు బాబ్రీ మసీద్ని అడ్డం పెట్టుకొని రథయాత్ర చేశారు, చాలా యాక్టివిటీస్ అప్పుడు నిర్వహించారు, బాబ్రీ మసీద్ చుట్టూ రాజకీయం తిప్పారు, అప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అయోధ్య రామ మందిరం 3వసారి అధికారంలోకి రావడానికి అదే ఎజెండానా మీకు? అసలు ఈ దేశంలో కాంగ్రెస్ లాంటి మూర్ఖ పార్టీ ఉన్నన్ని రోజులు ఇంకొకరు ఎవరు అవసరం లేదు మాకు. రాముని బీజేపీలోకి తీసుకొస్తున్నది ఎవరు? మేమా? రాముని మీరు తిరస్కరిస్తే బీజేపీ మేము స్వాగతిస్తున్నాం ఒక్కలమే. ఆ రాముడు అందరి మనిషి కాదా? అవును, రాముడు అందరికి దేవుడే కదా, రాముడు అందరికి ఆదర్శమే కదా. ఈ దేశంలో రాముడు కాదనేటోళ్ళు ఎవరు? కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్షంతలు తీసుకుపోయి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన పత్రాన్ని పట్టుకెళ్ళి, రావయ్య అధ్యక్షులు లీడర్లు మీరు రామ మందిర ప్రతిష్టాపనకు ప్రాణ ప్రతిష్టకు రావని
జనవరి 22 నాడు ఆహ్వానించింది ఎవరు? నరేంద్ర మోదీ కాదు, రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు ఇస్తే మేము రాము అంటే నువ్వు తిరస్కరిస్తున్నది మోదీని కాదు, నువ్వు తిరస్కరిస్తున్నది బయటికి మోదీ చెప్తున్నావు. అసలు విషయం ఏంటంటే నువ్వు రాముని ఎందుకు తిరస్కరిస్తున్నావు అంటే నాకు ముస్లిం ఓట్లు రావని. ఈ జాతీయ పార్టీలో హిందువులను అవమానించడం, హిందూ ఆదర్శాలను అవమానించడం, ప్రశ్నించడం, బీజేపీని ప్రశ్నిస్తూ బీజేపీ కన్నా ఎక్కువ హిందువులను అవమానించడం, రాముణ్ణి అవమానించడం, రాముణ్ణి అనుమానించడం. స్వాతంత్రం తీసుకొచ్చింది మేము అని అంటారు కదా, స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు నాయకత్వం వహించినప్పుడు వీళ్ళ నాయకులు అందరూ కూడా మన నాయకులు వాళ్ళందరూ భారత్ మాతాకి జై అన్నారా లేదా? అన్నారా లేదా? మరి అన్నారు కదా, భారత్ మాతాకి జై ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ మాత అయిపోయిందా? దేశం అందరికి మాత. మరి ఒక్కసారైనా కాంగ్రెస్ వాళ్ళు భారత్ మాతాకి జై అనంగా చూసిందా మీరు? ఎందుకంటే బీజేపీ అంటున్నది. ఇదొక ప్రధానమైనటువంటి అంటే మానసిక రోగం సమస్య. అయితే మీరు పైకి ఇలా చెప్తూ వచ్చిన అంతర్గతంగా ఎంఐఎంతో మీకు చాలా అండర్స్టాండింగ్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ ఉంది. అందువల్లే ఇండియా కూటమిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి ఇలాంటి పార్టీలు కొన్ని వెళ్ళినా కూడా, అంటే కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా వీళ్ళిద్దరిని తీసుకోవట్లేదు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం లీగ్ అవుతున్నారు కాబట్టి ఎంఐఎం వాళ్ళకు పోటీ సంస్థ, అర్థమైందా? వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ మా ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు మాకే అని అనుకుంటున్నప్పుడు వాళ్ళకు వస్తుందనే ధీమా ఉంది, దానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పోయిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కనుక చూస్తే కొంత తేడా వస్తున్నది. కాబట్టి వాళ్ళు పోటీ పడుతున్నదే ఎంఐఎంతోనే. ఎందుకంటే మేమే ప్రధానమైనటువంటి వాటాదారులు, ముస్లిం ఓట్లన్నీ మాకే అని. ఎందుకంటే రామజన్మభూమి మందిరానికి కూడా మేము పోలేదు, ఇంతకన్నా ఏం కావాలా మీకు? కాబట్టి ఎంఐఎంతో వాళ్ళకున్న సమస్య కారణంగా వాళ్ళు మన పార్టీ అని అంటున్నారు. ఎందుకంటే ముస్లింలలో అనుమానం ప్రచారం చేయాలని. మేము ఇప్పటి వరకు ఎంఐఎంను అసలు ఎజెండా పెట్టుకోవడం బీజేపీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎంఐఎంకు చరిత్ర ఉంది, రజాకార్ల చరిత్ర ఉంది, కాసిం రజ్వీ స్థాపించినటువంటి సంస్థది. ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఎక్కడ కూడా రజాకార్ల యొక్క కృత్యాలను, హింసను ఖండించిండా? అంటే చాలా ప్రాంతాల్లో కాసిం రజ్వీని ఎప్పుడైనా డిజోన్ చేసుకున్నా? మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ముస్లింల మద్దతు ఉంది, ముస్లింలను ఓన్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా, ఆ ఓట్లను చీల్చేందుకు మీరు వాడుతున్న అస్త్రమే ఎంఐఎం కదా విమర్శ. అసలు ఒక విషయం కావాలి, ఎప్పుడన్నా ముస్లింలు చీల్తారని మీరు అసలు అదే ముస్లింలు ఓట్లు ఎప్పుడు చీల్తాయి? ముస్లిం ఓట్లు బీజేపీకి రావు. ఒక నిమిషం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీకి ఓడించడానికి ఎవరు గెలుస్తాం అనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు. కాబట్టి ముస్లిం ఓట్లు బీజేపీ చీలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది అనుకున్న కాడ ముస్లిం ఓట్లు చీలేదు ఎక్కడ? అటువంటి చరిత్ర లేదు. ఇది కేవలం ప్రచారం, దీనికి ఆధారాలు లేవు ఎక్కడ కూడా. సరే, ఎంఐఎం విషయం అలా ఉంటే ఏంటి బీఆర్ఎస్తో మీకున్న మిత్రత్వం ఏంటి? బీఆర్ఎస్ మీతో ప్రయత్నం చేస్తుంది పొత్తు కలవడానికి, లోక్సభ ఎన్నికలు నాటికే కలుస్తుందని ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంతకుముందేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు అంతర్గతంగా మిత్రులు అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ కూడా అయినట్టుంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు అఫీషియల్గా కలవబోతున్నారని చర్చ. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళతో ఒక సమస్య, మీరు సెన్సేషన్ క్రియేట్ చేయాలా? ఎందుకంటే అందరు చూడాలి. మీరు మీ బీజేపీ నాయకులు అన్న మాటలు, కేసీఆర్ అరెస్ట్ అవుతున్నారు అవినీతి, కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతుంది, అరెస్ట్ అయిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు కొత్తగా నిన్న మీ కేంద్ర మంత్రి కవిత అరెస్ట్ అవుతుంది, ఆ తర్వాతే లోక్సభ ఎన్నికలకు వెళ్తాం. ఇప్పుడు ఒక విషయం, మీరన్నది కూడా కాలేదు కదా. కేంద్ర మంత్రి ఏమన్నాడో నేను వినలేదు, కానీ ఈ విధంగా మాట్లాడితే ఇది పనికిరాని మాటలు. ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతుందంటే, రేపు అరెస్ట్ అవుతుందని అంటే మాత్రం తప్పు అన్నారు. నా స్టూడియోలో రఘునందన్ రావు అన్నారు, బండి సంజయ్ గారు అన్నారు. నేనేమంటున్నంటే ఎవరెవరు ఏమన్నారు అనేది వాళ్ళని స్కేల్ పెట్టి మీరు చూసుకోండి. ఓకే, కానీ రేపు అరెస్ట్ అవుతుందంటే చెప్పేది ఎవరు? సిబిఐ చెప్పాలి. అవును. రేపు అరెస్ట్ అవుతుందంటే ఈడీ చెప్పాలా, రేపు అరెస్ట్ అవుతుందంటే ఎన్ఐఏ చెప్పాలా? వాళ్ళకన్నా పెద్దోళ్ళు అయినాము, వాళ్ళు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏదన్నా కావచ్చు, అరెస్ట్ అవుతారు అని చెప్పచ్చు. ఎందుకంటే దొంగలు అరెస్ట్ అవుతారు, ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఎప్పుడో ఒకసారి అవుతారు. అట్లా మాట్లాడడం వేరు. కానీ రేపు అరెస్ట్ అవుతారు, ఇది ముహూర్తం ఉంది, ఇది చెప్తున్నారంటే వాళ్ళు మేధావులు. వాళ్ళు పార్టీకి లాభం చేయడం కన్నా ఇటువంటి మాటల కారణంగా నష్టమే అవుతుంది.
ఎందుకంటే ముహూర్తం నీకెట్లా తెలిసింది? ఈడీ సిబిఐ కేసు పెట్టక ముందే లిక్కర్ కేసు గురించి మీ ఢిల్లీ ఎంపీ ప్రెస్ మీట్ పెట్టాడు. అవును, పెడతాం, అది పెడతాం. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం, మాకు తెలిసినప్పుడు ఏమైందంటే ఇది కేసు అవుతుంది అంటాం. ఎందుకంటే కేసు అయ్యేటువంటి ప్రైమా ఫేసి గ్రౌండ్ ఉంది అని అంటది. అది రాజకీయంగా మనం ఒక దిశాపరమైనటువంటి మాట. కానీ దాంది ఇక జైల్లో రూమ్ కట్టినాము, లేకపోతే రూమ్ రెడీ, ఇవన్నీ ఏంటంటే ఇక హెడ్లైన్స్ కోసం. కానీ బీజేపీకి సంబంధం లేని విషయం. పాయింట్కి వద్దాం. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మీరే అంటున్నారు, మేం కాదు. ఇప్పుడు పార్టీలో ఇప్పుడు 2014 తర్వాత ఎన్నిసార్లు పొత్తు గురించి మాట్లాడినరు? చాలా సందర్భాల్లో వచ్చింది. ఎన్డీఏల క్యాబినెట్ లోకి వస్తున్నారని ఎన్నిసార్లు చెప్పింది? కవిత గారు ఓపెన్ గా అన్నారు, ఎన్డీఏలో ఆహ్వానిస్తే చేరుతామని కవిత గారు ఓపెన్ గా చెప్పారు. అందుకని ఆహ్వానం లేదు, ఇప్పటి వరకు లేదు. తలుపులు మూసే ఉంచారా? ఎప్పుడు బీఆర్ఎస్ తో మాకు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ మోడల్లో మేము లేవు ఎప్పుడు. అర్థమైందా? 50% వన్ సైడెడ్ లవ్ ఉండొచ్చు. ఇప్పుడు అబ్బాయి నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఎంత దూరం వచ్చిందంటే నేనైతే యాక్సెప్ట్ చేసిన, నేనేం చేస్తా. కర్ణాటక ఎన్నికలు, మీకు కర్ణాటక ఇన్ఛార్జ్ కూడా మీరు గతంలో ఉన్నారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చేయడంలో మీదే కీలక పాత్ర కదా. కుమారస్వామి మొన్న ఆయన కేసీఆర్తో అటాచ్ అయి ఉన్నారు, మొన్న పోటీ చేశారు, ఆ తర్వాత వచ్చి బీజేపీతో కలిశారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నితీష్ కుమార్ ఏడున్నాడు? అవును, ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్నాడు, తర్వాత ఇండియాకు పోయాడు, తర్వాత మళ్ళీ ఎన్డీఏకి వచ్చాడు. అలా ఎవరైనా మారొచ్చు కదా. కాబట్టి కుమారస్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది చూసుకోవాలి, కానీ నిన్నెక్కడున్నాడు అని చూసుకుంటే కష్టం. అందుకే రేపు కేసీఆర్ ఎక్కడుంటారో తెలియదు. అందుకని ఇప్పటి వరకు పార్ట్నర్షిప్ చేయనటువంటి నాయకుడు మాతో మేము చేయనటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్. తెలంగాణలో మేమేమనుకుంటున్నామంటే బీఆర్ఎస్కు రేపు భవిష్యత్తు లేదు, బీజేపీకి భవిష్యత్తు ఉంది అనుకుంటున్నాం. మళ్ళీ జీవం పోయమంటారేంటి? బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బయటకు వెళ్ళిన ప్రతి నాయకుడు చేసిన విమర్శ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు అలయన్స్లో ఉన్నాయి, పొత్తులో ఉన్నాయి, అందుకే మేము బయటకు వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. అంటే వెళ్లే ముందు ఏదో ఒక విమర్శ చేయడం వేరు, ఈ విమర్శ వేరు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేనున్నా, నా అటువంటి నాయకుల సమస్య ఏంటంటే మేము బీజేపీ సిద్ధాంతపరంగా అంకిత భావంతో ఉన్నోళ్ళం. బీజేపీ భవిష్యత్తు ఉంది ఉన్నాము, బీజేపీ భవిష్యత్తు లేదు అప్పుడు కూడా అయినా ఉన్నాం. అయితే ఇప్పుడు మాదొక కేటగిరీ, మాదొక వర్గం. అయితే బీజేపీలు ఈ మధ్యన ఇంకొక వర్గం ఉంది, అవకాశాల కోసం వస్తున్నటువంటి వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఎందుకు తీసుకుంటున్నారు? వస్తారు పార్టీ అన్నప్పుడు దాన్ని మేము మారినామంటారు, సిద్ధాంతం ఉన్నదంటారు, అన్ని అంటారు. కానీ మనం ఏమైనా ఎక్స్రే పెట్టి చూస్తామా, స్కానర్ పెట్టి చూస్తామా? దొరకదు. అందుకని వస్తారు. అరే ఇప్పుడు మాకన్నా దేశభక్తులు అంటే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ మధ్యన పోస్టర్లు హోర్డింగ్లు చూస్తే రామునికి ప్రతినిధులు ఎవరంటే వీళ్ళే. లేకపోతే మా ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు హెడ్గే వారి యొక్క వారసత్వం ఎవరికన్నా ఉందంటే మాకే ఉందంటారు. అటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే వాళ్ళు పోయేటప్పుడు ఏం చేస్తారు, పోయేటప్పుడు ఒక తన్ను పోతారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటే ఎట్లా పోతారు? ఇప్పుడు వాళ్ళు దొంగలు, వాళ్ళు అవకాశవాదులు అని చెప్పుకునేటువంటి గ్రేట్నెస్ ఉంటుందా ఎవరికన్నా? రైట్ మురళీధరరావు గారు, ఇప్పటికీ ఇంకా కూడా అంటే మీకు ఎంత సానుకూల వాతావరణం ఇంత బాగుందంటే కూడా మీ పార్టీలో ఉన్న ఒకరిద్దరు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు అవుతారని ప్రచారం కూడా ఉంది. కారణం కూడా చెప్పలేము, ఎందుకంటే ఈ మధ్యన ఫ్రీ ఫ్లో నడుస్తుంది. అంటే మీ పార్టీ బాగుంటే అట్లా ఎందుకుంటుంది? ఇప్పుడు మా పార్టీ బాగుంటే కాదు, మా పార్టీ బాగున్నా తనకు వ్యక్తిగతంగా భవిష్యత్తు బాగలేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు పార్టీకి ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే ఇప్పుడు నేను నా పార్టీకి భవిష్యత్తు లేకున్నా, పార్టీ భవిష్యత్తు ఉన్నా, వ్యక్తిగత భవిష్యత్తు లేకున్నా మనం అంటే సహనంగా మన కోసం కాకుండా ఉన్నాం. వీళ్ళు అట్లుండరు, పార్టీకి భవిష్యత్తు ఉండి కూడా నాకు భవిష్యత్తు లేదనుకోండి, వ్యక్తిగతంగా భవిష్యత్తు లేదనుకోండి, మన భవిష్యత్తు కోసం మనం బయటికి వెళ్ళిపోతారు కదా. మా పార్టీ కార్యకర్తలలో కొంత దీని కారణంగా ఒక రకమైనటువంటి నిరుత్సాహం, సాడ్నెస్. ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు ఇటువంటి అలవాట్లేదు. బీజేపీ అంటే ఒక క్రమశిక్షణయుతమైన పార్టీ, కమిట్మెంట్, సిద్ధాంతాల మీద ఉండే పార్టీ అని నా చిన్నప్పటి నుంచి నాకు ఉంది అది. అయితే ఈ మధ్య నా అబ్జర్వేషన్లో ముఖ్యంగా రాష్ట్ర బీజేపీలో మీరు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. పార్టీలో చిన్న 1-2 గ్రూపులు ఉన్నా, ఒక ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు ఉన్నా బయటకు వచ్చేవి కావు అవి. ఈ మధ్య అక్కడ ఒక గ్రూప్ ఇక్కడ ఒక గ్రూప్ కూర్చోవడమే కాదు, ఒకరి మొహం ఒకరు చూసుకోవట్లేదని, లేకుంటే ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలంటే ఇంకొకరికి ఇవ్వాలని పోటీ పడ్డం, దానివల్ల మీ జాబితాల్లో మార్పులు జరగడం,
ఏంటి ఇది ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి ఇలా. అంటే బీజేపీ కొన్ని అనూహ్యమైనటువంటి అనుభవాలు తెలంగాణలో వస్తున్నాయి. దాని కారణంగా మేము లాభపడ్డ దానికన్నా ఎక్కువ నష్టపోయినాం. వీళ్లకు చాలా అంటే అసలు ఈ సిద్ధాంతం కోసం ఉన్నట్టు కనబడను కూడా కనబడదు, అవకాశం కోసమే వచ్చినామని చెప్తుంటారు. కాబట్టి ఇది పార్టీకి తొందరగా సమన్వయం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం ఏదైతే అవుతాము అనే కోరిక, ఆకాంక్ష ఏదైతే ప్రయాణం ఉందో ఆ ప్రయాణానికి ఒక తర్వాత ఒకటి స్పీడ్ బ్రేకర్స్ పడుతుంటాయి. ఇది మేము ఎదుర్కొంటున్న సమస్య. రాబోయే రోజుల్లో ఇది కనుక పరిష్కరించకపోతే, ఎందుకంటే కార్యకర్తలు ఎవరి బానిసలు కాదు. అవును, కార్యకర్తలకు నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇస్తావు? మా దగ్గర ఇప్పుడు మొన్నటువంటి 119 టికెట్లు ఇస్తే అందులో మా సిద్ధాంతపరమైన కార్యకర్తలకు 20 కూడా ఇవ్వలేదు. కాబట్టి కార్యకర్తలు ఎందుకు బానిసలు కావాలా అనే విపరీతమైనటువంటి ఒక చర్చ, ఒక విమర్శ కార్యకర్తలలో ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా 2-3 మినహా మిగిలిన వాళ్ళంతా పార్టీలు మారి వచ్చిన వాళ్ళే గెలిచిన అంటే ఇది కూడా వాస్తవం. కొంతవరకు కొత్త అనుభవం మాకు. 2018 ఎన్నికల్లో కూడా లేదా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చూస్తే, ఇప్పుడు మా దగ్గర రాజకీయంగా మాట్లాడితే ఒకసారి జాయిన్ అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా కార్యకర్తలే అంతే, ఒక రాజకీయంగా చట్టపరంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ 1957 జనసంఘం ఇక్కడ ప్రారంభమైన నుంచి కనుక గమనిస్తే తెలంగాణలో ప్రసిద్ధి కలిగినటువంటి, జనాదరణ కలిగినటువంటి నాయకులలో శాఖలో ఎదిగినటువంటి వాళ్ళు, ఏబీవీపీలో పోరాటం చేసినటువంటి వాళ్ళు, కత్తిపోట్లకు గురైనటువంటి వాళ్ళు, ప్రాణాపాయాలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, వాళ్ళే మా దగ్గర నాయకులైన్లు. మీరు ఆల నరేంద్ర గారు చూడండి, బండారు దత్తాత్రేయ గారు చూడండి, జంగారెడ్డి గారు చూడండి, బద్దం బాలరెడ్డి గారు చూడండి, ఇంద్రసేనారెడ్డి గారు చూడండి, సాగర్జీ చూడండి, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఇంకెన్నైనా చెప్పొచ్చు. అయితే ఇది మేము పెరుగుతున్నప్పుడు పెరుగుతున్నామా లేకపోతే పెరగట్లేదా అంటే, సంఖ్య పెరుగుతుంది కానీ దానిలో సామర్థ్యం పెరుగుతున్నదా, కార్యకర్తలు పెరుగుతున్నారా అనేది పార్టీలో కార్యకర్తలు గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ప్రధాన అంశం ప్రజల దృష్టిలో కూడా జరుగుతున్నది. మురళీధర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ నోటెడ్ వాళ్ళంతా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు బద్దం బాలరెడ్డి కానీ, ఇంద్రసేనారెడ్డి కానీ, సాగర్జీ కానీ, వీళ్ళంతా ఎట్లా నోటెడ్ అయ్యారంటే వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోవచ్చు, గెలవచ్చు, పోటీ చేశారు, చాలా స్థాయికి ఎదిగారు. వాళ్ళకంటే, వాళ్ళతో సమానంగా కావచ్చు, వాళ్ళకంటే ఎక్కువ కావచ్చు జాతీయ రాజకీయాల్లో మురళీధరరావు గారు చక్రం తిప్పారు. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా మధ్యప్రదేశ్ ఎన్నికల్ని గెలిపించారు. కర్ణాటక ఇన్ఛార్జిగా కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తెచ్చే దాంట్లో కీలక పాత్ర మీదే. అంతకుముందు చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీపై కాల్పులు జరిగాయి, లోపల పిల్లెట్స్ కూడా ఉన్నాయి. మీకు వామపక్ష ఉద్యమాల్లో గద్దర్కి బుల్లెట్ ఉందంటారు, అట్లా రైట్ పార్టీలో మీకు పిల్లెట్స్ ఉన్న నాయకుడు మీరు. ఇలాంటి మీకు ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు, పార్టీలో రావచ్చు, జనంలో లేదు అంటే పోటీ చేయకపోవడమే కారణమా, లేదంటే మీకు అవకాశాలు ఇవ్వలేదా పార్టీ? ఎందుకంటే మీరు ఒక గవర్నర్ స్థాయిలోనో ఇంకా ఆ స్థాయిలో ఉండాల్సిన ఒక నాయకుడు ఇక్కడే ఉన్నారు, ఇప్పటి వరకు మీరు ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఏంటి మీ రాజకీయాన్ని మీరు చూసుకుంటే ఏమనిపిస్తుంది? కొంత యాదృచ్ఛికంగా జరిగింది, కొంత ఇబ్బంది కూడా జరిగింది. నేను సిద్ధాంతపరమైనటువంటి ఉద్యమాల్లో రాజకీయేతర అంటే బీజేపీకి దూరంగా ఉండేటువంటి సంఘ ఏదైతే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో పనిచేసే స్వతంత్రమైన సంస్థల్లో నేను చాలా దశాబ్దాలుగా పనిచేసినాను. నాకు వచ్చినటువంటి అనుభవం ఇది లాభం, నాకు వచ్చిన గుర్తింపు ఇది కూడా నాకు లాభమే. అయితే ఇది జాతీయ స్థాయిలో నేను పనిచేయడానికి కారణంగా ఇదంతా వచ్చింది. దీనివల్ల ఈరోజు బీజేపీలో కూడా నాకు లాభం ఉంది. అయితే 2014లో నేను పోటీ చేయడం కోసం మొదటిసారి ప్రయత్నం చేశా కరీంనగర్. అప్పుడు కరీంనగర్ నుంచి చేశా. లాస్ట్ మూమెంట్లో నాకు కాకుండా సాగర్జీకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉద్యమ నేపథ్యం, వారు సీనియర్, ఇంతకుముందు కూడా పోటీ చేశారు, గెలిచారు అక్కడ నుంచి. ఆ తర్వాత నేను బీజేపీ ఒక 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 జరిగినటువంటి మీరు కనుక గమనిస్తే ఇవి నేను కర్ణాటక ఇన్ఛార్జ్, అవును, రాజస్థాన్లో కూడా ఆ టైంలో ఇన్ఛార్జ్, అవును,
రాజస్థాన్లో అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఓడిపోవడం జరిగింది. కర్ణాటకలో మేము నంబర్ 1 పార్టీ వచ్చినా సీట్ల కారణంగా అధికారంలోకి రాలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ఏర్పడింది. ఎమ్మెల్యేలను డీల్ చేయడంలో కూడా మీరు సిద్ధవస్తుడు ఆ టైంలో. అయితే ఏం జరిగిందంటే కర్ణాటక నుంచి మేము ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాం, రాజస్థాన్ నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాం. ఈ సీట్లు పార్లమెంట్లో ఇప్పుడున్నంత బలంగా అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు మొన్న 3 సీట్లు గెలిచినాం. అయితే ఆ పరిస్థితుల్లో ఏమైందంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలా, నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను కాబట్టి జనరల్ సెక్రటరీగా ఉండి ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో పోటీ చేయకూడదు అనేది కేంద్ర పార్టీ నిర్ణయించింది. అయితే కేంద్ర పార్టీ ఇప్పుడు నా కొత్త అనుభవం ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే ఎప్పటి కంటిన్యూస్గా పోటీ చేయాలి అనుకునేటోళ్ళు కూడా పెద్ద నాయకులు ఇట. అంటే ఏ ఎలక్షన్లో అయినా పోటీ చేస్తూనే ఉండాలి. ఒకటి జనరల్ సెక్రటరీగా మీరు పోటీ చేయాలనుకున్నారు 19లో కూడా, కాకపోతే జనరల్ సెక్రటరీ కాబట్టి కాలేదు, అవకాశం లేదు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ బండి సంజయ్ మళ్ళీ పోటీకి దిగుతున్నారు. ఆయన అంతకు ముందు కూడా ఎంపీ జనరల్ సెక్రటరీ కాకముందు కూడా సిట్టింగ్ ఎంపీ. అయితే నేను అప్పుడు ఉండేటువంటి ఆయన దగ్గర ఇప్పుడు ఉండేటువంటి దానిలో అనేక తేడాలు ఉంటాయి. ఇప్పుడున్న వాతావరణం అప్పుడు లేదు. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కాదు, నేను రాష్ట్రాలకు ఇన్ఛార్జ్. కాబట్టి అనేక కారణాల వల్ల అట్లా 2 సార్లు అవకాశం రాలేదు. అందుకని నేను 4 సంవత్సరాల క్రితమే పార్టీ అధ్యక్షులకు అందరికీ సమాచారం ఇచ్చి అప్పటి నుంచి నేను తెలంగాణలో ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. నేను ఎన్నికల కోసం పనిచేస్తున్నా అని చెప్పడం జరిగింది. ముందుకెళ్ళారు, మల్కాజ్గిరిలో మీరు వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఏంటి మల్కాజ్గిరే మురళీధరరావు ఎందుకు చూజ్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీ సొంత జిల్లా కరీంనగర్లోనే 2 సార్లు 2014 కానీ 19 కానీ అక్కడే పోటీ చేయాలి. 19 అనుకోలే అక్కడ, అంటే మీకు అవకాశం 19 కాదు 19 కూడా చర్చ జరిగింది మల్కాజ్గిరి విషయంలో. మల్కాజ్గిరేనా? ఓకే. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను 2014 ఎన్నికలు అయిన తర్వాత నేను ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇక్కడ నేను పని చేయలేదు. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నా స్థాయి ఉండేటువంటి వ్యక్తి నేను కింద లోకల్ కొట్లాటలల్లో పోయి ఒక పార్టీలో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నట్టు నేను చేయలేను. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు అనిపిస్తుంది విచిత్రం, ఏదైనా మాట్లాడుతుంటారు, ఏదైనా చేస్తుంటారు, నేను అట్లా చేయలేను. అందుకని కరీంనగర్లో కార్యకర్తల మధ్య ఒక రకమైనటువంటి అంతర్గత పోరాటానికి నేను కారణం కాకూడదు అనేటువంటి విషయంలో సహజంగా అది ఏదో పెద్ద నేను త్యాగం చేసిన అనేది కరెక్ట్ కాదు, అది సహజంగా ఆలోచించే పద్ధతి మా దగ్గర. ఆ పరిస్థితుల్లో నాది హోమ్ అది అయినప్పటికీ ఈరోజు మల్కాజ్గిరి ఏదైతుందో అది బిగ్ ఛాలెంజ్. ఏదో సరళమైనటువంటి నియోజకవర్గాన్ని నేను ఎన్నుకోలేదు, పెద్ద నియోజకవర్గం. అదే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం సిట్టింగ్ ఎంపీ అక్కడ, అదొకటి. రెండో విషయం ఆడ మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉంటారు. 35 లక్షలు మన తెలంగాణలో నాకు ఈ కులం ఉంది ఈ కులం ఉంది అనడానికి వీల్లేని కాన్స్టిట్యున్సీ. నేను దేశమంతా తిరిగిన, నాకు ఉండేటువంటి సంబంధాల కారణంగా నేను అందరినీ కనెక్ట్ కాగలుగుతా. పార్టీకి నేను ఒక అడ్వాంటేజ్గా మారతా, పార్టీకి నేను ఒక అసెట్గా మారతా. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా వాళ్ళ నుంచి మీకు పెద్దగా పోటీ ఉండేటట్టు లేదు మీరు నిలబడితే. కానీ మీ పార్టీలోనే మీకు కాకుండా మాకు టికెట్ కావాలని కోరే నేతల నుంచే మీకు పెద్ద పోటీ వస్తున్నట్టుంది. అంటే చాలా మంది ఉన్నారు బీజేపీ నాయకులు. కొన్నిసార్లు ప్రైమరీస్ అంటారు కదా, అంటే ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినప్పుడు రిపబ్లికన్లా లేకపోతే డెమోక్రట్లా వాళ్ళు ప్రైమరీస్ ఉంటాయి, విదిన్ పార్టీలను కొట్లాడుతారు, లాస్ట్కి ఒకరు వెళ్తారు. అట్లా ఇది కూడా ఒక కొత్త అనుభవం వస్తున్నది. అయితే కొన్నిసార్లు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే మా పార్టీలో అది సుఖమైనటువంటి అనుభవమా లేకపోతే దీనివల్ల నష్టం వస్తుందా నాకు తెలియదు అనుభవం. ఇది మొదటిసారి చూస్తున్నా ఏంటంటే ఫ్లై బై నైట్ అంటారు, అంటే మన మిడతల దండు లెక్క. ఓ ఎలక్షన్ టూరిజం వస్తారు, అయిన తర్వాత టికెట్ అడుగుతారు, ఒక నెల రోజులు హోర్డింగ్లు పెడతారు, పోస్టర్లు పెడతారు, మళ్ళీ నెల రోజుల తర్వాత ఈ పార్టీకి ఉన్న వాళ్ళకి సంబంధం కూడా ఉండదు. అంటే అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మీ కీలక నాయకులు ఎక్కువ మంది పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే నేషనల్లో ఎలాగూ బీజేపీ వస్తుంది, ఇక్కడ మనం గెలిస్తే కేంద్ర మంత్రి కావచ్చు అనే ఒక టార్గెట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రి కావచ్చు కాబట్టి పోటీ చేద్దాము అనేది ఏదైతుందో ఇది ప్రధానమైనటువంటి అంశం అని నేను అనుకోను. రాజకీయాల్లో
నాలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేయడం అనేది అవుతుందో అది చాలా సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్గా ఉంటుంది. అది ఏదో మంత్రి కావాలా లేకపోతే లేదని కాదు, మామూలుగానే ఆలోచించి ప్రధానమైన నిర్ణయం అది. ఒక జీవితంలో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్, ఒక మామూలు నిర్ణయం కాదు అది. అయితే మిగతా వాళ్ళకు ఇది క్యారీర్ ఆపర్చునిటీ. వాళ్ళు టికెట్ రాకున్నా కానీ చర్చ అయినా లాభమే. అవును, అంతే కదా. ఇప్పుడు చర్చ అవుతుంది కదా, మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్, కోమరయ్య, సురేష్ రెడ్డి, ఇట్లా రకరకాల చర్చ అయినా లాభమే, నష్టమే ఉంది. అయితే పార్టీ పట్ల విధేయత ఎంత ఉంది, అసలు వేరే వాళ్ళని గెలిపించడానికి జీవితంలో ఎన్నిసార్లు పనిచేసినారు ఒకటి. రెండోది మురళీధర్ రావు గారు, అంటే ఒకటి రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా ఏదో ఒక పోటీ చేయాలి, పదవి రావాలని ఒక టార్గెట్ ఉంటుంది, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. అయితే చేసిన వాళ్ళే మళ్ళీ చేయడం, ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ అవకాశాలు ఇవ్వడం, వాళ్ళకే పదే పదే అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలిన వాళ్ళకు, నాయకులకు, కార్యకర్తలకు కొంత అసహనం ఉండదా? ఇవాళ తెలంగాణ బీజేపీ ముందు రెండు ప్రధానమైనటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. పోటీ చేసినటువంటి వాళ్ళు ప్రజలలో ప్రచారం అవుతారు. చాలాసార్లు పార్టీ వనరులు ఉపయోగించి కనబడని అనేక వనరులను ఉపయోగించి పార్టీ ప్రచారం చేస్తుంది. అనేక మంది కార్యకర్తల వ్యక్తిగత సమయం ఇచ్చి వ్యక్తిని ప్రచారం చేస్తాయి. ఎందుకంటే వ్యక్తికి ఓటు పడతానే, లేకపోతే గుర్తుకు ఓటు పడతానే. అయితే ఇది ఒక అవకాశం, ఇది ఒక అంటే దీన్ని ఆపర్చునిటీ ఏదైతుందో ఈ విధంగా పెరుగుతూ ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి, నేను పోటీ చేయడానికే పుట్టినా అనేటువంటి ఒక వర్గం తయారవుతున్నది. అంటే నేను పోటీ చేయడానికే పుట్టినగా, ఎన్నిక వచ్చినా పోటీ చేయాల్సిందే. అయిన తర్వాత అంటే నేను లేకపోతే ఎన్నికలు లేవు, నేనున్నదే ఎన్నికల కోసం అనేది ఒక వర్గం. ఇక కొందరు కార్యకర్తలు ఏమందంటే వీళ్ళు పోటీ చేసే వాళ్ళను ప్రచారం చేసి భుజాల మీద మోయడానికి మేము పుట్టినమా అనేది ఒక ప్రశ్న కార్యకర్తల్లో వస్తున్నది. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు అయిన తర్వాత సిద్ధాంతానికి సరి అయినటువంటి మేళవింపు కనుక జరగకపోతే ప్రజల్లో ఎంతైతే అవకాశాలు బీజేపీకి వస్తున్నాయో అంత లాభం బీజేపీకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవకాశవాదుల యొక్క సంఖ్యనే పెరుగుతుంది అనుకున్నప్పుడు కార్యకర్తల్లో నెమ్మదిగా నిరుత్సాహం పెరుగుతుంది. అయితే దీని మీదనే ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆఖరికి మేము అందరం కలిసి ఒక టీము, కానీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షుని పార్టీ కాబట్టి ఫైనల్గా అధ్యక్షుడు కొత్త వాళ్ళని ఎలా తీసుకుంటారు, పాత వాళ్ళకు ఎలా అవకాశాలు ఇస్తారు, ఎన్నికలే కాదు మిగతా అనేక విషయాలు. కాబట్టి వీటిలో బ్యాలెన్స్ ఏం చేస్తారు అనేది ప్రధానమైనటువంటి సవాలు రాష్ట్ర అధ్యక్షుని ముందు ఉంటుంది. మొత్తానికి మల్కాజ్గిరి నుంచి మాత్రం పోటీ చేయడం దాదాపు మురళీధర్ రావు ఖాయంగానే కనిపిస్తుంది. ఏమైనా హడిల్స్ వస్తే దాటడం సాధ్యమే అని మీకుందా, లేకుంటే మీకు ఏమైనా అష్యూరెన్స్ ఉందా పార్టీ నుంచి? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్టీ నేను వేరు అని జీవితంలో భావించని వ్యక్తి నేను. ఓకే, పార్టీ అంటే ఈ బీజేపీ పార్టీ కాదు, సిద్ధాంతము నేను మురళీధర్ రావును సిద్ధాంతం వేరు అనేది అంటే ఒక రకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైన వేరైన గుర్తింపు లేదు. నేను పార్టీ రెండు ఒకటి. అంటే కొన్నిసార్లు అదే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీరు పార్టీ ఒకటే కాబట్టి మీకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదని పార్టీ అనుకోవచ్చు. వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు పార్టీ మారిపోతారేమోనని భయపడవచ్చు కదా. ఇప్పుడు ఈ విధంగా వ్యూహాలు అనేటోళ్ళు కూడా ఉంటారు. అదే మరి, అంటే ఇది ఒక అడ్వాంటేజ్గా మార్చుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అంటారు. అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే మల్కాజిగిరి విషయంలో ఈరోజు మురళీధర్ రావు ఏదైతే అభ్యర్థిస్తున్నాడో జాతీయ అధ్యక్షునికి, జాతీయ స్థాయిలో ఉండేటువంటి నాయకులందరికీ నేను కలిసి పనిచేసిన, నా గురించి పూర్తిగా తెలుసు. కాబట్టి ఇంకొకటి, ఇక రాజకీయాల్లో నేను రోజు పోటీ చేసినటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇంకోటి, రాజకీయాల్లో పోటీ చేయనటువంటి భవిష్యత్తు ఏదైతుందో నేను ఊహించట్లే. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది తెలంగాణలో అనేటువంటి విషయం నేను నా విషయంలో కానీ నాలాంటి కార్యకర్తల విషయంలో కానీ బీజేపీలో ఇటువంటి వాటికి తాగుంటుంది
అని నేను అనుకుంటలేదు, నాకు అనుమానం అనిపిస్తలేదు. అంటే నాకు పార్టీ నాయకత్వం ఈ విధంగా ఆలోచిస్తుంది, నమ్మద్దు అనేటువంటిది రావట్లేదు నాకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళీధరరావు గారు. మొత్తానికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిజంగానే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. అలాంటి నియోజకవర్గంలో మీలాంటి జాతీయ స్థాయి పరిచయాలు ఉన్న నాయకుడు, జాతీయ స్థాయిలో ఒక రికగ్నేషన్ ఉన్న నాయకుడు ఎంపీగా వస్తే నియోజకవర్గం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మురళీధరరావు గారు. థ్యాంక్ యూ. ఇది బీజేపీ కీలక నేత, జాతీయ స్థాయిలో కీలక పదవులు నిర్వహించిన నేత, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి తొలిసారిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి పోటీకి సిద్ధమవుతున్న మురళీధరరావు గారితో స్పెషల్ వీకెండ్ విత్ మురళీధరరావు గారు.